హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక బోలెడు లాభాలున్న ఒక కర్రీ మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే పర్పుల్ క్యాబేజ్ అండి. మనకి ఎక్కువ క్యాబేజీ గ్రీన్ వైట్ అట్లా, అంటే గ్రీన్ అంటే బాగా డార్క్ గ్రీన్ ఏమి ఉండదు, మామూలు గ్రీన్ తోటి అలా వైట్ దొరుకుతుంది కదా. ఈ పర్పుల్ కలర్ కూడా మనకు అప్పుడప్పుడు దొరుకుతుందండి. ఎక్కువ అంటే ఇట్లా పెద్ద పెద్ద మాల్స్లలో, స్పెన్సర్స్, రిలయన్స్ వాటిలలో దొరుకుతుంది. బయట కూరగాయల మార్కెట్లలో పెద్ద ఉండదులేండి, ఎప్పుడైతే నేను చూడలేదు. ఇలాంటి పర్పుల్ క్యాబేజీలో ఉన్నట్టండి మనకు చాలా అంటే చాలా పోషక విలువలు కలిగి ఉన్నదటండి. దానికి తోడు విటమిన్ సి ఒకటి ఎక్కువ ఉంటుందట, ఐరన్, ఫైబర్ కూడా అధిక శాతం ఉంటుందట, పొటాషియం ఉంటుంది, పీచు పదార్థాలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇంకా మనకి ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు హెల్త్కు చాలా అంటే చాలా పనికొచ్చే ఔషధ గుణాలన్నీ కలిగి ఉన్నదని చెప్పొచ్చండి దీన్ని. దానికి తోడు మనకు ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుందటండి పర్పుల్ కలర్ క్యాబేజీ. అలా నేను క్యాబేజీలో క్యాప్సికమ్ను, పన్నీరు, క్యాప్సికమ్ కూడా మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు, పన్నీర్ అయినా క్యాబేజ్ అయినా. అంటే ఇట్లా ఇవన్నీ వెజిటేబుల్స్ కలపనని ఏం లేదు, ఓన్లీ క్యాబేజీ కూడా చేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఎందుకు కలుపుతున్నానో మీకు మధ్య మధ్యలో చెప్తుంటాను. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా. అలాగే పోపు దినుసులు వేసుకుంటున్నాను. దీన్ని మనము తరచుగా తీసుకుంటున్నట్టండి మనకు దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి చూడండి, కొన్ని ఇట్లా తగ్గనివి, అలాంటివి కూడా తగ్గుముఖం పడతాయటండి. అంటే తరచుగా తీసుకోవాలన్నట, తీసుకుంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నేను కూడా బుక్లో చదివానండి. చూసారా, పోపు కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని, ఇంకా దీంట్లో మనకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ క్యాబేజీ కూడా వండుకోవచ్చు. నేను ఇవాళ నాకు అందుబాటులో ఉన్నన్ని నేను వేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, అంటే రుచి బాగుంటుందని చెప్తున్నాను. ఒకవేళ తినలేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. చూసారా, వేస్తే మట్టుకు రుచి ఇంకొంచెం బాగుంటుందని నా ఆలోచన. ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాబేజీ, పర్పుల్ కలర్ క్యాబేజీ ముక్కలుగా కట్ చేసా కదా, అది కూడా వేసేసాను. అలాగే క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. చాలా అంటే చాలా ఫైబర్ ఫుడ్ అని చెప్పొచ్చండి ఇది. మనకు దీంతో బోన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుందటండి. బోన్స్, చిన్న చిన్న ఎముకల నొప్పులు, వాపులు ఇలాంటివి కూడా తగ్గుముఖం పడతాయట. అవి కొంచెం మగ్గిన తర్వాత చూసారా కలర్ ఎంత బాగుందో. ఉప్పు కూడా వేస్తున్నాను. నేను ఇవన్నీ ఎందుకు వేస్తున్నాను మీకు చెప్తాను కదా. పర్పుల్ కలరు, గ్రీన్ కలరు, అలాగే పన్నీర్ ఏమో వైటు, టమాటా ప్యూరీ కూడా వేసాను. టమాటా ముక్కలు నాకు ఎందుకో వేయబుద్ధి కాలేదు, ప్యూరీ వేద్దామని ముక్కలు వేస్తే అది కూడా రెడ్ కలరు. మనకు కలర్ కాంబినేషన్ చూసిందా, ఉల్లిపాయలు చక్కగా లేదు కలర్ కాంబినేషను, గ్రీను, పర్పుల్, వైట్. చూస్తేనే కూర తినాలనిపించేంత కలర్ఫుల్గా ఉందని చెప్పొచ్చండి. అంత బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. కొంచెం జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసా ఇందాక, జీలకర్ర పొడి, అలాగే కారం కూడా తగినంత వేసుకుందాము. నేను దీనికి టమాటా ప్యూరీ కొంచెం పన్నీర్ వేసిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకో చెప్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా కంటెంట్ కూడా షేర్ చేస్తూ ఉండండి. చూసారా, ఇప్పుడు పన్నీర్ కూడా వేసేస్తున్నాను. చాలా త్వరగానే మగ్గిపోయినాయండి క్యాబేజీను క్యాప్సికమ్ కూడా. టమాటా ప్యూరీ లాస్ట్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనం పన్నీరు వేయకముందు వేస్తే పన్నీర్కు పులుపు పట్టదండి. మొత్తం అంతా క్యాబేజీను క్యాప్సికమ్ టమాటాలో ఉన్న పులుపు తీసేసుకుంటుంది. అందుకనే పన్నీర్ వేసిన తర్వాత వేస్తే ఏంటంటే ఆ పులుపు అనేది మనకు పన్నీర్కు పడుతుంది. అందుకే నేను కొంచెం చివరిగా వేద్దామనేసి ఇప్పుడు వేయబోతున్నాను. ఇలా వేస్తే బాగుంటుంది. ముందే వేయచ్చు, కానీ ముందు నేను చెప్పినట్టుగా వాటికి పట్టేస్తుంది, పన్నీర్కి ఎక్కువగా పట్టదు. ఇప్పుడు ఇలా చేస్తే పన్నీర్ ముక్కలు
మనం దీంట్లో వేరే పులిపే వేయం కదా, చిన్న టమాటా పులిపే కదా, చాలా బాగుండేయండి పన్నీర్ ముక్కలు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చివరిగా కాస్త కసూరి మేతి ఉన్ను అలాగే కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. చాలా పోషక విలువలు ఉన్న కర్రీనండి. వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నాకైతే చాలా అంటే చాలా సూపర్ కర్రీ అని చెప్తానండి నేనైతే దీనికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.